ఒక గేమ్ చేంజర్గా మారింది. ఆ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయినాయి. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 8 నెలలు ముందుగానే క్యాండిడేట్లు మనం ప్రకటించుకున్నాం. ఒక వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి గారేమి, ఈస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక కంచర్ల శ్రీకాంత్ గారేమి, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చిరంజీవి గారేమి ఆ రోజు ఒక ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల దెబ్బకే వైకాపా దిమ్మ ఆనాడే తిరిగింది. ఆ రోజు నుంచే సీన్ రివర్స్ అయింది. కట్ చేసి ముందుకు చూస్తే 164 సీట్లతో ప్రజాప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. ఒక పక్కన మోడీ గారి మేనియా, ఇంకో పక్కన బాబు గారు బ్రాండు, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న పవర్ దెబ్బకి వైకాపా దిమ్మ తిరిగింది, దుకాణం బంద్ అయింది. అసలు దేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. వైకాపా ప్రభుత్వంలో 5 ఏళ్ళు చేయని సంక్షేమం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 9 నెలల్లో చేసి చూపించాం. మొదటిది పెన్షన్. ఇక్కడున్న కార్యకర్తలందరూ ఆలోచించాలి. 2014లో చాలని 200 రూపాయల పెన్షన్ని ఒకే సంతకంతో 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి. అంతేకాదు అదే 1000 రూపాయల పెన్షన్ని తిరిగి 2000 రూపాయలు చేసిన ఘనత కూడా